బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు అత్యంత సన్నిహితుడుకు నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం మామిడి తోటలో ఉన్న గెస్ట్ హౌస్ వేదికగా ఖమ్మంలో ఉన్న కీలకమైన నేతల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ జరిగినట్లు స్పష్టం చేశారు. మాజీ మంత్రి, మాజీ డీసీపీ, డీఎస్పీ, సిఐ స్థాయి అధికారుల పాత్ర ఎంతో కీలకంగా ఉన్నట్లు మాజీ మంత్రి సంస్థలో పనిచేసే వ్యక్తికి రాజేశ్వరంలో ఉన్న గెస్ట్ హౌస్ వేదికగా తంతు సాగినట్లు స్పష్టం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగం వెంకట్రావు, భట్టి విక్రమార్కలతో పాటు ఎమ్మెల్యే, కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్తి నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ట్యాపింగ్లో ప్రజా సంఘాలు, కాంట్రాక్టర్లు, జర్నలిస్టులు, కమ్యూనిస్టులను సైతం వదలకుండా ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఖమ్మం అగ్రనాయకుల్లో కలవరం కలుగుతుంది. లోతుగా ఫోన్ ట్యాపింగ్ విచారణ కొనసాగే అవకాశం ఉండడంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు అత్యంత సన్నిహితుడుకు నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం మామిడి తోటలో ఉన్న గెస్ట్ హౌస్ వేదికగా ఖమ్మంలో ఉన్న కీలకమైన నేతల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ జరిగినట్లు స్పష్టం చేశారు. మాజీ మంత్రి, మాజీ డీసీపీ, డీఎస్పీ, సిఐ స్థాయి అధికారుల పాత్ర కీలకంగా ఉన్నట్లు మాజీ మంత్రి సంస్థలో పనిచేసే వ్యక్తికి రాజేశ్వరపురంలో ఉన్న గెస్ట్ హౌస్ వేదికగా తంతు సాగినట్లు స్పష్టం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగం వెంకట్రావు, భట్టి విక్రమార్కలతో పాటు ఎమ్మెల్యే, కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్త నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ట్యాపింగ్లో ప్రజా సంఘాలు, కాంట్రాక్టర్లు, జర్నలిస్టులు, కమ్యూనిస్టులను సైతం వదలకుండా ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఖమ్మం అగ్రనాయకుల్లో కలవరం కలిగిస్తుంది. లోతుగా ఫోన్ ట్యాపింగ్ విచారణ కొనసాగే అవకాశం ఉండడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ సంచలనాత్మక నిర్ణయాలు వెల్లడించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు అత్యంత సన్నిహితుడుకు నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం మామిడి తోటలో ఉన్న గెస్ట్ హౌస్ వేదికగా ఖమ్మంలో ఉన్న కీలకమైన నేతల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ జరిగినట్లు స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, తీగ లాగితే డొంక కదిలినట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అనుకోవాలి? లక్ష్మీనాథ్, తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రస్తుతం ఖమ్మం జిల్లా పాకింది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, పోలీస్ అధికారులు, ఇతర కమ్యూనిస్ట్ నేతలు అందరి యొక్క ఫోన్ నెంబర్లను ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరం గ్రామంలో ఒక మామిడి తోట కేంద్రంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ నిర్వహణ జరిగినట్టుగా స్పష్టంగా నిన్న జూబ్లీహిల్స్ ఏసీపీ ప్రకటించారు. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి అసంతృప్తి, నేతల యొక్క నిర్ణయాలపై నిఘా పెంచేందుకోసం ఇప్పుడున్నటువంటి ఓఎస్డీ నేతృత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశాలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో కీలకమైన నేతల యొక్క అంశాలని, ఫోన్ నెంబర్లని టార్గెట్ గా పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా ఒక ప్రాథమికమైన నిర్ధారణకు వచ్చారు. ఇదే నేపథ్యంలో ఖమ్మంలో కీలకమైనటువంటి నేతలు, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ అసంతృప్తి నేతగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అదే నేపథ్యంలో భట్టి విక్రమార్క, దాంతో పాటుగా ఉన్నటువంటి ఇతర కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి కొద్దిమంది నేతల యొక్క సంభాషణలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని వాళ్ళ యొక్క అంశాలపై నిఘా పెంచినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ జిల్లాలో ఈ జరిగినటువంటి అంశానికి సంబంధించి ఏదైతే ఉందో
ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం ప్రకటించడంతో జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అటు కాంగ్రెస్ నేతలు, ప్రధానమైనటువంటి మాజీ నేతలు, బీఆర్ఎస్ నేతలతో పాటు కొంత కమ్యూనిస్ట్ శ్రేణులు, ఏసీపీలు, సిఐల యొక్క వాళ్ళ మనుషులు కలవరం మొదలైందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, ఉపేందర్, ఇప్పుడు ప్రస్తుతం కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు లిక్కర్ స్కామ్ కేసులో. ఆల్రెడీ కోర్టు కూడా తీర్పు వెలువరించడానికి ఇంకా టైం పట్టేటట్టుంది. మరోవైపు ఈ గులాబీ బాస్కి ఇవన్నీ మెడకు చుట్టుకోవడం వలన రానున్న రోజుల్లో పార్లమెంటు ఎన్నికల్లో ఈ యొక్క ప్రభావం పడనుందంటారేమన్నా? ఎస్ లక్ష్మీనాథ్, అంటే ప్రధానమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం మరో కుదిపేస్తూ దాని నుంచి కోలుకోక ముందుకే మరోవైపు కవిత, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కూడా ఈరోజు కేసీఆర్ కి సంబంధించి రెండు వైపులా పూర్తి స్థాయిలో మానసిక ఒత్తిళ్లు ఉన్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం జరగబోతుందని చెప్పేసి అనే అంశాల్లో ప్రధానంగా అధికారులు ఇప్పటికే భయంకరమైనటువంటి కలవరం మొదలైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు వచ్చినటువంటి కొత్త అంశం ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, అదే హైదరాబాద్ నగరంలో ఈ రోజు కస్టడీలో ఉన్నటువంటి రాధా కిషన్ రావు ఏదైతే అతని యొక్క కస్టడీ కూడా ముగియనటువంటి నేపథ్యంలో ఎవరు అప్రూవల్ గా చేర్చి ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేటువంటిది కూడా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనాత్మకమైనటువంటి అంశంగా మారింది. ఇది ఏ రూపంలో దారి తీసినా ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, గతంలో బీఆర్ఎస్ వ్యవహరించినటువంటి అంశాల్లో కావచ్చు, ఎవరికి ఎటువంటి ఉచ్చు బిగించుకునే అవకాశం ఉంది అనేటువంటిది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది రానున్నటువంటి రోజులు అటు ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, మనీ లాండరింగ్ విషయం, ప్రధానంగా లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నటువంటి కవిత బెయిల్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ కావచ్చు, అటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అటు ప్రధానమైన బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పట్టడం లేదు. అదే నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ ఇంపాక్ట్ తీవ్ర స్థాయిలో పడి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ భారీ నష్టం మూటగట్టుకునే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. లక్ష్మీనాథ్, దీంతో పాటుగా ప్రస్తుతం ఈ జిల్లాలో జరిగినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించినటువంటి ఎవరైతే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రథమ అనుచరుడుగా అతను ఆసుపత్రిలో పనిచేసిన ఒక ముఖ్యమైన వ్యక్తి మామిడి తోటలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రి కావచ్చు, బీఆర్ఎస్ నేతల యొక్క పాత్ర ఎవరిది ఉంది, ఎవరు ఇందులో పాత్ర వహించారు, సూత్రధారులు ఎవరు అని చెప్పేసినటువంటిది కూడా ప్రధానంగా ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో అంటే కస్టడీ ముగిసిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి విషయాలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇదే కనుక ఖమ్మం జిల్లా నేతలతో సంబంధాలు ఉన్నట్టు కనుక స్పష్టంగా తెలిస్తే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలుగా కూడా తీవ్రమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ప్రశాంతంగా మారే అవకాశం ఉంది. వాళ్ళ అరెస్ట్ కూడా చేసే అవకాశం లేదని చెప్పేసినటువంటిది అవకాశం ఏమాత్రం కూడా తగ్గకపోవచ్చు అనేది కూడా చాలా మంది చెప్తున్న నేపథ్యం కూడా కనబడుతూ ఉంది. అందుకని ఈ రోజు జరిగేటువంటి కస్టడీ ముగింపుకు సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ అన్ని అంశాలను బేస్ చేసుకుని రానున్న రోజుల్లో పోలీసు యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సంబంధించినటువంటి నిఘా సంస్థ ఎట్లా వ్యవహరిస్తాయి అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. లక్ష్మీనాథ్, కేసీఆర్ రైతుల పక్షాన కొట్లాడతానని చెప్పి బయటకు వస్తున్న పరిస్థితి, ఇంతటి ఉక్కిరి పిక్కిరి ఉన్న దాని మీద రైతుల సమస్యల మీద కేసీఆర్ గారు పోరాటం అనేది కంటిన్యూగా జరిగే అవకాశం ఉందంటారా? లక్ష్మీనాథ్, ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటీవల కాలంలో వరుస కార్యక్రమాలు ఇతర అన్ని రాజకీయ పార్టీలు చేస్తా ఉన్న రైతుల సమస్యల మీద ప్రధానంగా అటు బీఆర్ఎస్ సంబంధించి కూడా అన్ని ఖమ్మం జిల్లాలో దాదాపు 6 సెంటర్స్లలో ఆందోళన కార్యక్రమం చేపట్టింది రైతులకు మద్దతుగా. ఈ రైతుల అంశాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం తీసుకొచ్చే ప్రస్తావన కేవలం ఎలక్షన్ లబ్ధి కోసమే చెప్పేసినటువంటిది కూడా జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది రైతులు కూడా భావిస్తా ఉన్నారు. ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి పట్ల ఇంకా ప్రజలకు విశ్వాసం ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కేవలం ఎలక్షన్ యొక్క స్టంట్ కోసం మాత్రమే ఈ రకమైనటువంటి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేపడుతున్నట్లు, అదే నేపథ్యంలో రైతులకు సంబంధించి 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు 100 రోజుల్లోనే అనేటువంటి ఒక ప్రచారం ఏదైతే ఉందో అది బుట్టకు ప్రచారంగా రైతులు భావిస్తా ఉన్నారు. ప్రజలు కూడా ఆ రకంగా కేసీఆర్ అంశాలను ఎవరు నమ్మే పరిస్థితులు లేకపోవడంతో కొంత ఈ పోరాటం వెనుక ఉన్నటువంటి కేవలం రాజకీయ పోరాటం తప్ప నిజమైనటువంటి రైతులకు సంక్షేమం కోసం చేసేటువంటి పోరాటం కాదని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధానంగా ప్రజలు రైతులు ప్రధానంగా భావిస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్.